దళితుల విభజనకు పోతే, విదేశీ కుట్రలకు లొంగితే బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్లో వస్తుందన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్. ఒంగోలు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోడీ చంద్రబాబులకు హెచ్చరిక చేస్తున్న నిరుపేద దళిత వర్గాల జోలికి దయచేసి వెళ్ళొద్దని, 30 ఏళ్ల క్రితం కారంచేడులో 6 మంది దళితులు చనిపోయినా తప్పు చేసిన వాళ్లకు, నేరస్తులకు శిక్ష పడలేదని, కోర్టుల ద్వారా నిందితులు తప్పించుకున్నారన్నారు. అలానే చుండూరులో 1991లో 8 మంది దళితులు చంపబడ్డారు. ఈ కేసులో కూడా నేరస్తులు కోర్టుల వల్ల తప్పించుకున్నారు. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దళిత వ్యతిరేక జడ్జిమెంట్గా ఆయన అభివర్ణించారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి దళితులను విభజించు పాలించు సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయని విమర్శించారు. 70 కోట్ల మంది వెనుకబడిన వర్గాలు ఉంటే 3 జడ్జీలు ఉన్నారని, దళిత వర్గాలకు అన్ని చోట్ల అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ పిల్లలే జడ్జీలవుతున్నారు, జడ్జీల పిల్లలే జడ్జీలవుతున్నారు. ఒక్క నిరుపేద దళితులకైనా క్లాసిఫికేషన్ ఇదెక్కడి న్యాయం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పులపై వివరాలు, సమాధానం చెప్పే పరిస్థితులు ప్రభుత్వం లేదని, టీడీపీ ప్రభుత్వంలో దళితులపై వివక్ష ఉందని, రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీ అధికారులు జిల్లా కలెక్టర్లుగా ఉన్నారు, ఎంతమంది జిల్లా ఎస్పీలుగా ఉన్నారు తెలుసుకుంటే వివక్ష అర్థం అవుతుందని చింతమోహన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా దళితుడిని చేసి దళితుల పట్ల తన నిబద్ధత చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా 3 విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ఒకటి దళితులు, రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చంద్రబాబు నాయుడు పరిపాలన, జగన్ పరిపాలన, స్టాలిన్ పరిపాలన, పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ పరిపాలన. మూడో విషయం 2 కుటుంబాల కథ. చివరిలో నేను మీడియాను గురించి కూడా ఈరోజు 1 సెకండ్ మాట్లాడాలనుకుంటున్నాను. దళితులు ఈ దేశంలో 20% ఉన్నారు. ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది దేశంలో. భారతీయ జనతా పార్టీ పరిపాలనలో, ప్రాంతీయ పార్టీల పరిపాలనలో దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను ఏలెత్తి చూపిస్తున్నాను, కారంచేడులో 6 మంది దళితులు చనిపోతే దాదాపు 30 సంవత్సరాల నాడు తప్పు చేసిన వాళ్లకు, నేరస్తులకు శిక్షలు పడలేదు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నారు కోర్టుల ద్వారా. అది రెండో విషయం. చుందూరులో కూడా దళితుల పైన దౌర్జన్యాలే కాదు, దాదాపు 8 మందిని చంపడం జరిగింది 91లో. కోర్టుల ద్వారా తప్పించుకున్నారు నేరస్తులు. కోర్టుల పరిస్థితి, వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు, చెవులు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి, కళ్ళు మూసుకుంటున్నారు. మన న్యాయ వ్యవస్థకు కళ్ళు లేవు, ఒక్క చెవులు మాత్రమే ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి క్లాసిఫికేషన్ కూడా దళిత వ్యతిరేక జడ్జిమెంటు అని నేను చెప్తున్నాను. అనాదిగా 5000 సంవత్సరాలు కష్ట నష్టాలు పడినటువంటి దళితులకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ, అంబేద్కరు, మహాత్మా గాంధీల ఆలోచనల ప్రకారంగా 14% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది.
వీళ్ళలో కొంచెం పైకి వచ్చారు అటో ఇటో. మరి వీళ్ళపైన కుట్రలు జరుగుతున్నాయి, విదేశీ కుట్రలు. దీనికి తోడుగా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి దళితులను విభజించి పాలించాలన్న ఉద్దేశంతో, డివైడ్ అండ్ రూల్ అన్న ఆలోచనతో కొన్ని రీజనల్ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి కట్టుగా పనిచేశాయి కొంతకాలంగా. మరి ఆ రీజనల్ పార్టీల వల్లే కారంచేడులో ఆ రోజు జరిగినటువంటి అన్యాయానికి ఈ రోజుకి శిక్ష పడలేదు. మరి కొందరు వల్లే అక్కడ సుందూరులో కూడా శిక్షలు పడలేదు. ఇది తప్పులు జరుగుతున్నాయి జడ్జిమెంట్లలో కూడా రాజకీయ ప్రవేశం ఉందనే దానికి ఇది గొప్ప తార్కాణం. మొన్న 1వ తేదీ ఆగస్టు 1వ తారీఖున వచ్చినటువంటి జడ్జిమెంటు 7 జడ్జీల ధర్మాసనం. ఏంటి సుప్రీంకోర్టు? నేషనల్ కోర్టు ఇది. ఈ నేషనల్ కోర్టులో 34 మంది జడ్జీలుంటే ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు 20 మంది ఉన్నారు. నేను ధైర్యంగా చెప్తున్నాను, బ్రాహ్మణులు 20 మంది ఉన్నారు. 34 మందిలో 70 కోట్ల మంది ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు ఓబీసీలు ముగ్గురే ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇక్కడ లేదే వర్గీకరణ, ఇక్కడ లేదే సుప్రీంకోర్టులో లేదే క్రీమీ లేయరు. అందరూ సంపన్నులే, గవర్నర్లు పిలకాయలే జడ్జీలు, జడ్జీలు పిలకాయలే జడ్జీలు. ఇక్కడ లేదా క్రీమీ లేయరు? ఇక్కడ ఉందా క్లాసిఫికేషను? ఒక్క పేద నిరుపేద దళితుల్లోనేనా క్లాసిఫికేషను? జడ్జీల్లో ఎందుకు క్లాసిఫికేషన్ లేదని నేను అడుగుతున్నాను. 34 మంది జడ్జీల్లో బ్రాహ్మణులే 20 మంది ఉంటే ఏంది క్లాసిఫికేషన్? వాళ్ళు మాకు చెప్పేది ఇది ఎక్కడి న్యాయం? నేను ఆ జడ్జిమెంట్ని నేను ఖండిస్తున్నాను. రెండో విషయం, ఆంధ్రప్రదేశ్. మా చంద్రబాబు నాయుడు తిరుపతి, ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో, మీ అందరం యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, మాకు సంతోషం. ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన ఏపీ అంటాడు. ఏపీ మనం కూడా అంటాం ఏపీ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. సరే, పోలవరం మరి గత 40 సంవత్సరాలుగా పని జరుగుతూ ఉంది. రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు డబ్బు ఖర్చు పెట్టాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? మరి ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, ఈ మధ్య ఏదో నోరు తెరుస్తున్నాడు ఆయన అక్కడక్కడ. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు? ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? ఇది చెప్పమని నేను కనీసం 10 సార్లు అడిగాను చంద్రబాబు నాయుడిని. ఆయనకి వినపడినట్టుగా తెలియనట్టుగా ఏదో పోతున్నట్టు నాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏమన్నా టేబుల్ కింద చేతులు పెట్టాడా? ఎందుకు నీకు భయం? నీకేమి డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులు ఏమి లేవే, నీ పైన ఏమీ లేవు, ఎందుకు భయపడుతున్నావు? పోలవరం పైన ఎంత ఖర్చు చేశారన్న విషయాన్ని నేను నిన్న చెప్తాడనుకున్నాను, చెప్పలేదు ఆయన. కనీసం రాబోయే నెలలో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా తయారైపోయింది. దాదాపు 13,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారంటున్నారు. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడు, దేనికి ఖర్చు పెట్టాడు? అంటే దాదాపుగా ప్రతి ఒంగోలు జిల్లాకు కూడా 30,000, 25,000 కోట్ల రూపాయలు వచ్చి ఉండాలి ఈ 10 లక్షల కోట్ల రూపాయల్లో.
ఎంత ఏ జిల్లాకు వచ్చింది, దేనికి ఖర్చు పెట్టారు అనే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. సూటిగా జవాబు ఒక్క నెల లోపల చెప్పమని. నాకు తెలుసు అవన్నీ ఎక్కడ ఉన్నాయో, ఏ కంప్యూటర్లో ఉన్నాయో, ఏ వ్యక్తి దగ్గర ఉన్నాయో నాకు తెలుసు. నువ్వు బటన్ నొక్కితే వస్తుంది. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, మరి దళితులకు పట్ల వివక్ష ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సరైనటువంటి పోస్టింగులు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని. ఎంతమంది జిల్లా కలెక్టర్లు, ఎంతమంది పోలీస్ ఎస్పీలు ఉన్నారు 26 జిల్లాల్లో? మీ దగ్గర ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఎవరెవరు ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్లకు, ఎస్సీలకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు? పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శిగా ఒక దళితుడు కాబోతున్నాడు రాబోయేటువంటి వారం రోజుల్లో. ఎందుకు ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని ఎందుకు చేయకూడదు చీఫ్ సెక్రటరీగా నేను అడుగుతున్నా. వాళ్ళే పాపం చేశారు? 20% మేము ఉన్నాం, మాకు ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి. కారం చేళ్ళు మమ్మల్ని, మా కన్నీళ్ళు తప్పించి ఏమీ లేదు. సుందూరులో ఏముంది? మేము పడుతున్న కష్టాలు. సుప్రీంకోర్టులో మాకు వాతలు పడ్డాయి. ఎందుకు వివక్ష చూపిస్తున్నారని చంద్రబాబు నాయుడిని ఏలెత్తి చూపిస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. నేనే వెళ్ళాను సెక్రటేరియట్కి. ఒక 10 రోజుల నాడు వెళితే జనాలు వస్తున్నారు, పోతున్నారు, ఆఫీసర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కాగితాలు ఇస్తున్నారు, చూస్తున్నారు. జగన్ పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. మేమిద్దరం రాజకీయ విరోధులు అయినా కూడా నేను అభినందిస్తున్నా. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన కంటే కూడా కరుణానిధి కొడుకు స్టాలిన్ పరిపాలన అద్భుతంగా ఉంది. పోయి చూడు, అక్కడ పోయి చూడు. మరి ప్రతి ఎస్సీకి ₹1,00,000 ఇస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. మరి అంతేకాదు, ఎస్సీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, తమిళనాడులో ఉన్నటువంటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. నీకంటే చంద్రబాబు నాయుడు ఏదో బ్రాండ్ అంటావు, అదంటావు, ఇదంటావు. నీకంటే బాగా సూపర్ బ్రాండ్లో స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్ దగ్గర పోయి నేర్చుకోవయ్యా. మరి పరిగిస్తూ ఉండవు దినం మార్చి దినం ఢిల్లీకి. నువ్వు పిలిస్తే ఇక్కడికి వస్తాడయ్యా మోడీ. నీవు బాహుబలి అయిపోయినావు ఈ మధ్య. మేము ఊహించలేదు నువ్వు 50 సంవత్సరాల నాడు ఇంత బాహుబలి అవుతావని నేను ఊహించలేదు. మోడీ ఇక్కడికి రావాయి, డబ్బు ఎత్తుకో రావాయి అంటే వచ్చి ఇచ్చిపోతాడు. నువ్వు ఎందుకు ఊరికే పరిగిస్తుండావు? రేపు వెళ్తున్నావో ఈరోజు వెళ్తున్నట్టుంది ఢిల్లీకి. నువ్వు స్టాలిన్ పోవటం లేదే అక్కడ, నువ్వెందుకు పరిగిస్తున్నావయ్యా? ఏం సాధించావు? ఇన్ని 10 సార్లు పోయినావు, ఏం సాధించావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అప్పుల ప్రదేశ్గా తయారు చేసినటువంటి రీజనల్ పార్టీలు. ముఖ్యంగా చివరిలో నేను ఒక్క విషయాన్ని, 2 కుటుంబాల కథను గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. 2 కుటుంబాలు తెలుగు ప్రజలను విభజించాయి. 2 కుటుంబాలు. తెలంగాణలో ఒక కుటుంబం తెలుగు 9 కోట్ల మంది తెలుగు ప్రజలను విభజించి 10 సంవత్సరాలు పరిపాలించి ₹1,000 కోట్ల సంపాదించింది ఆ కుటుంబం. రెండో కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు పైన కొన్ని నెలలు పరిపాలించి ₹1,000 కోట్ల సంపాదించింది. ఈ 2 కుటుంబాల వల్ల 9 కోట్ల మంది తెలుగు ప్రజలు ఈరోజు అవమానాలు గురి అవుతున్నారు. మరి ఢిల్లీలో అప్పులు అడుక్కుంటున్నారు. అయ్యా, అమ్మా, ఓ నిర్మలమ్మ, మమ్మల్ని కరుణించవమ్మా అని అడుక్కునే పరిస్థితికి ఈ 2 కుటుంబాలు వచ్చినాయని మీకు తెలియజేస్తూ, ఒక్క విషయం నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను. మీడియాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడాలనుకుంటున్నాను.
మరి గత వారంలో నేను టీవీలు చూశాను. మరి భారత రాజ్యాంగంలో 4th ఎస్టేట్ జర్నలిజం అనేది, పత్రికా స్వేచ్ఛ అనేది ఒక పెద్ద ప్రాధాన్యత కలిగింది. టీవీల్లో ఒక గర్ల్ ఫ్రెండు, ఒక బాయ్ ఫ్రెండ్ గురించి గంటల కొద్ది చూపించడం ఎంతవరకు ధర్మమయ్యా? ఓ మీడియా, ఓ ప్రతినిధులు కాదు, మీడియా అధిపతులారా, నేను అడుగుతున్నా, ఏంది ఇది? 4th ఎస్టేట్ పోయి రియల్ ఎస్టేట్గా మారుతుంది. నేను హెచ్చరిక చేస్తున్నాను మీడియా అధిపతులకి, మీరు రియల్ ఎస్టేట్లు చేసుకోండి, సంపాదించుకోండి. కనీసం చూపించేది ఒకడెవడో ఒక దౌర్భాగ్యుడు ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుంటే ఆ గర్ల్ ఫ్రెండు మరి బాయ్ ఫ్రెండ్ గురించి గంటల కొద్ది చూపిస్తారు. 1 నిమిషం చూపించుకో, 5 నిమిషాలు చూపించుకో, 5 రోజులు చూపిస్తే ఏమైపోద్దా? ఇది దేశం న్యాయ వ్యవస్థలో ఈ విధంగా ఉంది, పత్రికా స్వేచ్ఛ ఈ విధంగా పోతుంటే భారతదేశం, నేను హెచ్చరిక చేస్తున్నాను, ఈ దళితుల విభజనకు పోతే, విదేశీ కుట్రలకు లొంగిపోతే బంగ్లాదేశ్ లాగా తయారయ్యేటువంటి రోజు వస్తుందని మోడీకి, భారతీయ జనతా పార్టీకి, మరి ఆర్ఎస్ఎస్కు, ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా, నేను చెప్పాను కదా, కారంచేడులో దళితులకు చంపినా కూడా శిక్షలు పడలేదు, సొండూరులో కూడా చంపినా కూడా శిక్షలు పడలేదు. మరి కోర్టులు జడ్జిమెంట్లు సరిగా లేవు. ఈ మధ్యకాలంలో 7 జడ్జీలు ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఆకలి తెలిసిన వాళ్ళు ఒక్కరు లేరు. మరి ఒక్కరన్నా ఎస్సీ కాలనీకి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా వాళ్ళ జీవిత కాలంలో లేరు. కనీసం పోయి మహాత్మా గాంధీ పోయి మంచినీళ్ళు తాగాడు, పాలు తాగాడు. మరి వీళ్ళు ఒక్కరన్నా పోయి మంచినీళ్ళు తాగినట్టుగా, కాలనీకి పోయినట్టుగా, భుజం మీద చేయేసినట్టుగా నేను చూడలేదు, దాఖలాలు లేవు. ఇటువంటి వాళ్లకు దళితుల వర్గీకరణ గురించి ఇచ్చేటువంటి జడ్జిమెంట్ని నేను మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో ఖండిస్తున్నా. అది ప్రజా కోర్టులో చెల్లదు. అయ్యా, యాక్షన్ ప్లాన్ ఇదే, ఇంతకంటే ఏముంది? చైతన్యపరుస్తున్నా మెల్లగా, సైలెంట్గా, చాప కింద నీళ్లులాగా ప్రజల్లో చైతన్యం రావాలి. వాళ్ళకి తెలియదు, జడ్జిమెంట్ చదివితే కదా 500 పేజీలు, ఎవరు చదవగా? అయ్యా, ఇది నేను భారతదేశ ప్రతినిధిగా వచ్చాను 140 కోట్ల తరఫున, 140 కోట్ల మంది ప్రజల తరఫున వచ్చాను. జరుగుతున్నటువంటి అన్యాయం, మోసాన్ని ఖండించేదానికి వచ్చాను. బంగ్లాదేశ్లో హసీనాకు పట్టినటువంటి గతి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు పట్టకూడదని వచ్చాను. నా స్టాండ్ ఇదేనయ్యా. కార్యాచరణ వెయిట్, 1 నిమిషం లెట్ట చెప్తాం. అయ్యా, అది ఇప్పుడు చెప్పను, వెయిట్. అది నేను అడుగుతున్నానా, 10 సార్లు అడిగానయా చంద్రబాబు నాయుడిని. ఈ పాటికే ఎందుకో ముసుగులో గుద్దులాట్లాగా ఉంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మధ్య. అది ఎక్కడుందో నాకు తెలుసు, అప్పుల సంగతి ఏ కంప్యూటర్లో ఉండేది తెలుసు, ఎవరి దగ్గర ఉండేది కూడా నాకు తెలుసు. నేనే పోయి అడుగుతాను నేరుగా కంప్యూటర్ని. చంద్రబాబు నాయుడిని ఇదిగో మీ ద్వారా అడుగుతాను. ఆయన దగ్గర పోయి ఏం అడిగేది? అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, సమయం వచ్చినప్పుడు ఇప్పుడు మా శ్రీపతిని అడిగినట్టుగా అడుగుతాను. ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు అడిగాను, ఏం చేసావయ్యా, ఎందుకు చెప్పలేదని అడుగుతాడు సమయం రాని. మంచి థ్యాంక్స్, నమస్తే.